వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కాపాడుకుందాం కాపాడుకుందాం The great son of India, the great son of బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్, గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్, గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్, వర్ధిల్లాలి రూపంలో వారి విగ్రహాల రూపంలో వారి ఆత్మను మన అందరికీ అందివ్వడం జరిగింది. మరి చిన్ననాడు వారు ఎన్నో కష్టాలు పడి దళితులకు కానీ మహిళలకు కానీ ఎన్నో వివక్షలను వారు కళ్ళార చూసి ప్రపంచంలోనే అత్యధిక చదువులు చదివి మరి అతిపెద్ద రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం ద్వారా జంతువుల కన్నా హీనంగా చూడబడ్డ దళితులకు ఓటు హక్కు కల్పించి ఈ భూమి మీద మాకు సభ్యత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఓన్లీ వంటకు ఇంటకే పరిమితమైన మహిళలకు భారతదేశంలో మగవారితో సమాన హక్కులు కల్పించడం జరిగింది. ఈ రోజు మనకు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. వార్డు మెంబర్ నుండి సర్పంచ్ వరకు చైర్మన్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ముఖ్యమంత్రి ప్రధాని మంత్రి ఈ రోజు ఒక ఆదివాసీ పీఠ రాష్ట్రపతి ఉన్నదంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన శిక్ష హక్కు అని సందర్భంగా చెప్పగలప్పుడు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ఎమ్మెల్యే గారు మన జైత్యాలకు మహిళా డిగ్రీ కాలేజీ అనుగుణంగా మనందరం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా వారిని జప్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా వారు అప్పుడు రాజ్యాంగం లోపల చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం మూలంగా ఈరోజు మనకు చిన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో జగిత్యాల ప్రజల్లో నిరంతరం చూస్తూనే ఉన్నారు. మరి మన గౌరవ శాసనసభ్యులు గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అదే బాటలో నడుస్తున్నారు. మనమందరం కూడా ఆయన వెంట నడుస్తూ ఆయన పద్ధతిగా ఉంటూ మనమందరం మరొకసారి వారికి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ జై హింద్ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒకటే విషయం చెప్పగలుగుతున్నాను. ఈరోజు మహిళలు ఇంత ముందుకెళ్తున్నారంటే దానికి కారణం ఆ రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మహిళలు వంటింటికి పరిమితం అయిపోయేవాళ్ళు. కాబట్టి మరి ఈరోజు మహిళలు అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, కౌన్సిల్గా కావచ్చు, ఎక్కడైనా సరే ఒక దేశంలో కానీ ఉక్కు మహిళగా ఆమె ఈరోజు పోరాడింది ఆనాడు అనేది దానికి కారణం ఆ రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే ఇలాంటి ఒక భారత రత్న మాలాంటి ఆడవాళ్ళ కోసం ఎంతగానో మన దళిత సంఘాల కోసమే కాదు ప్రతి ఒక్క వర్గం కోసం ఆయన ఎంతగానో పోరాటం చేశారు. ఈరోజు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ కూడా అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం చేస్తుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఒక దళితుడుగానే కాదు, ఒక రెడ్డిగానే కాదు, ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క సంఘంకి సంబంధించిన నాయకుడిలాగా ముందుకెళ్తాడు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. మరి దాంతోపాటు మొన్న అంత్యశ్రీ గారు చనిపోయినప్పుడు ఆయన గుండెల్లో పెట్టుకొని పాడబోయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఆ పెద్దలందరూ అన్నారు నువ్వు ఒక మా మాదిగోడివి అని చెప్పేసి ఆ రోజు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాంటి ఒక ముఖ్యమంత్రి మాకు దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లో కూడా సంజయ్ ముందుంటున్నారు. కాబట్టి మరి ఎస్సీలకనే కాదు బీసీలకనే ప్రతి ఒక్క వర్గంలో ఎలాగే రేవంత్ అన్న ఆలోచిస్తున్నారు అలాగే సంజయ్ కూడా ఆలోచించి ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ఇలాగే ముందుకెళ్ళాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎంత కష్టపడి చదివినరు, ఏ రకంగా ఈ దేశంలో యువతకు కావచ్చు అన్ని వర్గాల వారికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. మన విగ్రహాలు కానీ పూజలు కానీ గొప్ప వాళ్ళకి చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు పూలదండేసి స్మరించుకుంటూ స్మరించడమే కాదు ప్రతి యువత, ప్రతి పెద్దలు లేదా రాజకీయ నాయకులు అలాంటి వారి గొప్పతనాన్ని, వారి సూచనలను, వారి ఆలోచన విధానంగా ఏదైతే భారత రాజ్యాంగం ఈనాడు ఏర్పడ్డదో ఆ రాజ్యాంగం పుణ్యమా నీరాళ్ళ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలున్నా కానీ ఇంకా ఒక తాటిపైన నిలబడ్డది. మరి అదే స్ఫూర్తి మనం కొనసాగించాలి. అలా తెలంగాణ ఏర్పడ్డదంటే ఆర్టికల్ 3లో ఆనాడే ఆలోచించింది. వివిధ దేశాలు వారు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా చూసి ప్రపంచ దేశాల
ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలన్నిటికంటే కూడా గొప్ప రాజ్యాంగం ఇచ్చింది. మామూలు విషయం కాదు. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిరోజు పార్లమెంట్లో చర్చించాలంటే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అనుగుణంగా చేస్తున్నాం. ఒక కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంటుంది. అది ఏది ఏమైనా మూల స్తంభం ఆనాడు అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డ మనకు రచించబడ్డ రాజ్యాంగం చెప్పాలి. మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చాను. అంబేద్కర్ భవన్ నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు శిథిలావస్థలో ఉండే. ఏ మాట కామాట నాకంటే ముందు సీనియర్ నాయకులు అక్కడ కొంత స్థలాన్ని సేకరించిన విషయం వాస్తవమే. చేస్తుంటాం రాజకీయాలలో. అట్లనే గిరిజనులకు నేను కూడా కొంత సేకరించి ఇచ్చిన. ఈ అంబేద్కర్ భవనం మూలపడ్డప్పుడు దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టి పోయిన టర్మ్లో దాన్ని రిపేర్ చేయించినాం. ప్రభుత్వం మారడం, కొంత రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు. తప్పకుండా ఆ విషయంలో ఇవ్వాలనే ఎలక్షన్ కోడ్ ఉంది. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇప్పించి తప్పకుండా అంబేద్కర్ భవనాన్ని ఓపెన్ చేయించి మున్సిపల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అంబేద్కరిస్టులు అంటే ఒక దళితులే కాదు, అంబేద్కరిస్టులు ఎవరున్నా కానీ అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే విధంగా దాని ఉపయోగాలకు తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరుడు విద్యావంతుడు న్యాయవాది రిజర్వేషన్ల విషయంలో ఇంకా కొంత ఇబ్బందులు ఉద్యోగాలు చెప్పారు. ఆ విషయాన్ని కూడా నేను మన గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, నా సహచర శాసనసభ్యులు మంచి మిత్రులు డాక్టర్ కోమపల్లి సత్యనారాయణ, సుబ్బారెడ్డి ఎమ్మెల్యే గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన సందర్భంలో నా వెనక్కి ఉన్న నాయకులకు, అంబేద్కరిస్టులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ రాష్ట్రం సాధిద్దాం.